నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని విమర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం తుమ్మలపల్లిలో ఏర్పాటు చేసిన మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మైసూర్ మహారాజ్ వీరకృష్ణ దత్తవడియార్ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన గొప్ప రచయిత్రి మొల్ల అంటూ కితాబు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో చరిత్ర సృష్టించిన విజయవాడ రైల్వే స్టేషన్ విజయవాడకు MSG1 హోదా రావడం గర్వకారణమన్న DRM నరేంద్ర పాటిల్. బుడమేరు ముంపు కారణంగా నగరంలోని ప్రధానమైన సెంట్రల్ నియోజకవర్గంలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని మంత్రి నారాయణ చెప్పారు. రేపటికల్లా నగరంలోని 32 డివిజన్లు సాధారణ స్థితికి వస్తాయని పేర్కొన్నారు. వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉందని అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని కండ్రిక బోస్ నగర్ జర్నలిస్ట్ కాలనీలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి నారాయణ వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా బైక్ నడుపుకుంటూ పర్యటించిన మంత్రి నిన్నటి వరకు వరద నీరు ఉన్న ప్రాంతాల్లో శరవేగంగా వందలాది పారిశుద్ధ్య కార్మికులతో జరుగుతున్న క్లీనింగ్ పనులు పరిశీలించారు. జర్నలిస్ట్ కాలనీలో నిల్వ ఉన్న వరద నీటిని భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్న పనులు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ కొన్ని చోట్ల జరగలేదని బాధితులు చెబుతున్నారని, అలాంటి చోట్ల మరోసారి ఎన్యూమరేషన్ చేయమని అధికారులను ఆదేశించామని చెప్పారు. వరద నీరు బయటకు వెళ్లేందుకు నున్న రోడ్, బైపాస్ రోడ్, 100 అడుగుల రోడ్లో చాలా చోట్ల గండ్లు కొట్టామని చెప్పారు. గండ్లు కొట్టిన చోట తాత్కాలికంగా పైప్ లైన్లు వేయాలని అధికారులకు సూచించామన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్ట్లు నిర్మిస్తామని చెప్పారు. బుడమేరు బీచెస్ పడవటంలో విజయవాడ నగరంలో 32 డివిజన్లు, అదేవిధంగా పక్కనే ఉన్న రూరల్ ఏరియాని నీటిలో మునగటం, 10 అడుగులు కొన్ని ఇళ్ళు, 8 అడుగులు, 9 అడుగులు, 6 అడుగులు అట్లా. అయితే 10 రోజుల్లో దాదాపు మెజారిటీ క్లీన్ చేయగలిగాము. కొన్ని లోతట్టు ఏరియాలు అయినటువంటి జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన జర్నలిస్ట్ కాలనీ అనుకున్న విధులు, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఉండే ఏరియా, ఈ ఏరియాలో ఇది లోతట్టు ఏరియా. అందువల్ల నీళ్ళు యాక్చువల్గా కొన్ని ఇళ్లలో నిన్నటి వరకు ఉన్నాయి. ఇవాళ కూడా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, దాని పక్కన ఇళ్లలో దాదాపు ఒక 75 అపార్ట్మెంటు ఏదో ఇళ్లలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో కూడా నీటి చుక్కలాగా చేయాలని అన్ని విధాల మా మున్సిపల్ కమిషన్లు అధికారులందరూ ప్రయత్నిస్తున్నారు. నేను అనుకోవటం ఇవాళ సాయంకాలానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఆ 75 ఇళ్ళు అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా నీళ్లు లేకుండా చేయడానికి చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే నిన్న వార్ ఫుటింగ్ మీద కొన్ని వీధుల్లో మేము టీవీ ముందే చెప్పాను, నిన్న మార్నింగ్ ఏమని సాయంకాలం కల్లా 5 గంటలకల్లా చుక్క నీళ్ళు లేకుండా చేస్తామని, ఆ కాలనీ మొత్తం ఈవినింగ్ 5 o'clockకి ఒక్క చుక్క లేకుండా మా అధికారులు చేశారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. విగ్రహ ప్రతిష్టపరచడం మంచి శుభపరిణామమని మైసూర్ మహారాజ్ ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ చెప్పారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే రామాయణాన్ని సరళమైన భాషలో రచించిన ఘనత మొల్ల మాంబదని, అప్పటి వరకు రామాయణాన్ని సంస్కృతంలో మాత్రమే రచిస్తుండగా మొల్లమాంబ తొలిసారి తెలుగులో రచించి అందరికీ అందుబాటులోకి తెచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైసూర్ మహారాజ్ ఎంపీ యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్, ఏర్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు, రామారావు, మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య, ఐలాపురం రాజా, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం సభ్యులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, మైసూర్ మహారాజ్ యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్ మాట్లాడుతూ మొల్ల రాసిన రామాయణం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. తెలుగు వారికి రామాయణాన్ని అతి సరళమైన భాషలో అందించడం గొప్ప విషయమని అన్నారు. తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు చెప్పారని గుర్తు చేశారు. మోడరైజేషన్ కారణంగా నేడు ప్రాంతీయ భాషలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మన రాష్ట్రంలో రాములవారి ఆలయాలు ఉన్నాయంటే అందుకు కవయిత్రి మొల్ల కూడా కారణమని అన్నారు. మన దేశంలో నేడు సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు పాటిస్తున్నామంటే రామాయణం పుణ్యమే అన్నారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు ఏర్లగడ్డ వెంకట్రావు, మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్లు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. all of the members of the Shalivahana Shaka Sangam, as well as the many residents of Vijayawada who are present here, friends from the media, police personnel, my pranams to all of you today. It is a tremendous honor to come here to Vijayawada from our city of Mysore to unveil the statue of the first poetess of Telugu, that is Mollaji, Mahakavi Mollaji. On this occasion, I extend my congratulations to all of the organizers of the program. It is indeed my honor to be here amongst all of you, and I thank you for extending that invitation to me. I had a very brief read-up of a poetess Mollaji. Essentially, her name means jasmine. So there in itself is a connection to Mysore, because Mysore, as we all know, is very famous for Malligehu, which is essentially jasmine itself. So there is our connection to Mahakavi Molla. Because of that connection of jasmine itself, which Mysore is famous for, I think some fate has aligned us so that from Mysore you have an unveiling of this statue here today. Other than that, of course, she is famous for writing the Ramayana in what is easy to read, easy to understand, simple Telugu, which made it, of course, accessible to the masses in general. And both in Andhra as well as in Karnataka, we celebrate such endeavors. In our Karnataka as well, we have Guru Basavanna, who wrote and essentially the entire Bharati Dharma that is there. He simplified it and gave it to us all in Kannada. So I see a similarity, of course, in both Andhra as well as Karnataka in this endeavor. It is truly an honor to be here to celebrate such a figure who has enriched your language as well as, of course, simplified it and made it accessible to the masses as well. The Honorable dignitary who was kind enough to introduce us spoke of many relations between Mysore
and Andhra Pradesh. But much before all of that was our relation by when our two states were joined together in one big empire, which was the Vijayanagara Empire. And that goes back again to the poetess whose statue we've inaugurated today. During her time, during the reign of Krishnadeva both our Andhra Pradesh as well as Karnataka were one big empire in Krishnadeva Vijayanagara. During that time, both languages, Kannada and Telugu, essentially flourished and grew to perhaps their greatest heights. చాలా సంతోషం. ఈరోజు కవయిత్రి మొల్లగారి విగ్రహాన్ని మన విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు ఐలాపురం వెంకయ్య గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తానండి. అలాగే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేక అతిథిగా మన మధ్య వచ్చేసినటువంటి మైసూర్ పార్లమెంట్ సభ్యులు యువరాజు యదువీర్ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నా. అట్లాగే తెలుగు భాష కోసం అహర్నిశలు దేశ విదేశాల్లో కూడా మన కోసం, మన తెలుగు భాష కోసం మరి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే గన్నవరం శాసనసభ్యులు గౌరవనీయులు వెంకట్రావు గారు, అలాగే వేదికను అలంకరించిన శాసనమండలి సభ్యులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఆ మహాకవయిత్రి గారి, ఎందుకంటే ఇవాళకి మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే చరిత్రలో ఎప్పుడో 1400-1500 శతాబ్దంలో జరిగినటువంటి ఆవిడ రాసినటువంటి కవితలు మనుషులు పోవచ్చో కానీ ఆ కవితలు శాశ్వతంగా ఉంటాయనే దానికి ఇదే ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మైసూర్ ఎంపీ యదువీర్ గారికి, అలాగే ఐలాపురం వెంకయ్య గారికి, మండల బుద్ధప్రసాద్ గారికి, రవీంద్ర గారికి, రామ్మోహన్ గారికి, అలాగే వేదిక ముందున్న ఎమ్మెల్సీ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, మొల్ల రామాయణం అని మనం చిన్నప్పటి నుంచి క్లాసు చదువుకున్న అందరికీ తెలిసిన స్టోరీని ఆవిడ గురించి. ఆవిడ విగ్రహావిష్కరణలో పాల్పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైసూర్ మహారాజా గారు యువకులు వారు రావటం ఇది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను 1999-2004లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు వారి తండ్రి గారు ఏమంటారు నేను అనుకోవటం, అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆ రోజున ఆ కొద్దీ నాకున్న పరిచయంతో నేను మహారాజా ప్యాలెస్ను కూడా మైసూర్లో చూడటం జరిగింది. మరలా ఇవాళ వారి వారసులు పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ ఇవాళ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసిన వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న బాబురండి లక్ష్మణరావు గారు, అదేవిధంగా మండలి బుద్ధప్రసాద్ గారు, దువారపు రామారావు గారు, ఇప్పుడే ఇచ్చేసిన మంత్రివర్యులు రవి గారు, గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, పూర్ణచంద్ గారు చక్కగా చెప్పడం జరిగింది. ఆ తల్లి మొల్ల గారి చరిత్ర గారండి, తర్వాత తెలుగువారికి మహారాజా మైసూర్ మహారాజా వారికి ఉన్న అనుబంధం. మరి మాకు మా చిన్నప్పుడు కథానాయక మొల్ల అనే సినిమాలో చూసినప్పుడు అంతకుముందు అనేక సందర్భాల్లో మొల్ల రామాయణం అని చెప్పి దాని ఒక వాడుక భాషగా ఉండేది. రామాయణాన్ని అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు రాసిన తెలుగు తొలి రచయిత మొల్ల అమ్మ అంటే అది మరి ఎంతో ఆ రోజున ఉన్న పరిస్థితులు బట్టి, ఆ రోజు సామాజిక పరిస్థితులను బట్టి ఏమాత్రం మహిళలకి ప్రోత్సాహాలు లేని సమయంలో ఆవిడ ఒక తెలుగు వారిని ఉర్రోతులించే విధంగా రామాయణం రచించడమే కాకుండా ఆవిడ రచన ద్వారానే ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంది అంటే ఆ కథని
వాళ్ళ మనసుల్లో ఆ పురాణాన్ని మనసుల్లో నింపుకొని ఈరోజు ఒక మహత్తరమైన రోజు ఇది. తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహాకవయిత్రి మొలమాంబ విగ్రహాన్ని ఈ రోజున ఐలాపురం వెంకయ్య గారు ఈ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసి మైసూరు మహారాజా గారి చేత ఆవిష్కరింపజేయటం ఇది చరిత్రలో నిలిచే అంశం అని చెప్పి నేను భావిస్తాను. మొట్టమొదటిగా రామాయణాన్ని రాసిన మహిళా కవయిత్రిగానే కాకుండా 3 అంశాల్లో తెలుగు సాహిత్య చరిత్రను తిరగరాసింది మొలమాంబ. ఒకటి, తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటగా కావ్య రచన చేసిన శూద్ర స్త్రీగా మొలమాంబ నమోదైన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అప్పటి వరకు కూడా కేవలం ఒక వర్గానికి మాత్రమే సాహిత్యం ఉన్న సమయంలో ఒక పండిత కుటుంబంలో జన్మించకుండా ఒక సామాన్య కుమ్మర శాలివాహన కుటుంబంలో జన్మించి భగత్ ప్రసాదంగా ఆమె కవయిత్రిగా రూపొంది రామాయణాన్ని తెలుగు జాతికి అందించారు. రెండవ అంశం ఏంటంటే, ఆ రోజుల్లో రాజులకి మహారాజులకి అంకితాలు ఇవ్వకపోతే రాజాశ్రయానికి నోచుకోమని చెప్పిన అందరూ కూడా భయపడి కవులందరూ కూడా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా అంకితాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని ఛేదించి రాజాశ్రయాన్ని కోరుకోకుండా శ్రీరామచంద్రుని అంకితం ఇచ్చిన మహా కవయిత్రి కూడా మొలమాంబ గారే. ఆ తర్వాతే మన పోతన గారు గుర్తుకు రావాలి. ఇక మూడవది, సహజంగా తెలుగు సాహిత్యం మొట్టమొదటి కూడా సంస్కృత పదాడంబరంతో రచన చేయబడ్డాయి. కానీ అచ్చ తెలుగు పదాలతో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో కావ్యం రాసిన ఘనత కూడా మొలమాంబ గారికి దక్కిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 అంశాలు కూడా తెలుగు సాహిత్య చరిత్రలో మొలమాంబ ఘనకీర్తిని చాటి చెప్తాయని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, ఇందాక పెద్దలందరూ చెప్పినట్లు ఆ రోజుల్లో స్త్రీలు బయటికి రావటం కష్టం, ఆ తర్వాత రచన చేయటం కూడా అంతకంటే కష్టం. అలాంటి సమయంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఒక అసాధారణ ప్రతిభాశాలిని మొలమాంబని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అయితే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు కావడానికి ప్రధాన కారకులు ఐలాపురం వెంకయ్య గారు. ఆయన శ్వాస ధ్యాస అంతా కూడా కుమ్మర శాలివాహన సంఘం గురించే. ఎందుకంటే ఆయన కూడా అతి సామాన్య కుటుంబంలో జన్మించి స్వయం కృషితో ఇవాళ విజయవాడ నగరంలో అత్యున్నతమైన స్థాయికి ఎదిగిన వ్యక్తి అంటే ఐలాపురం వెంకయ్య గారు. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్కు లేదన్నారు. రాష్ట్రంలో కని విని ఎరిగిన రీతిలో మనందరం కూడా ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు, పర్యావరణంలోని మార్పులు వలన ఊహించని విధంగా గత 100 సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షపాతం నమోదు కాని ప్రాంతాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా విపత్తులు మనం చూస్తూ వచ్చాం. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతోటి దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా
ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు, కాకినాడలో. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది ఆయనకి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? డూని గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 అడుగుల శ్రీ విజయ మహాగణపతి మట్టి విగ్రహ ఉత్సవాలలో వెస్ట్ శాసనసభ్యులు సుష్మా చౌదరి, కర్నూలు జిల్లా పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు, కొండమూడి శాసనసభ్యులు దస్తగిరి, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తదనంతరం వారిని సత్కరించారు. ఇంత ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను వారు అభినందించారు. వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
అత్యుత్తమ ఆదాయం సాధించడంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ రైల్వే స్టేషన్ చరిత్ర సృష్టించింది. ఈ జోన్లో సికింద్రాబాద్ తర్వాత విజయవాడ స్టేషన్ నాన్ సబ్ అర్బన్ గ్రూప్ 1 NSG కేటగిరీ సాధించి సత్తా చాటింది. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్లో ఎలైట్ గ్రూప్ లో చేరింది. విజయవాడ రైల్వే స్టేషన్ కు NSG 1 హోదా రావటం గర్వకారణమన్నారు విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్. Railway division is having world-class facilities, and the IGBC Indian Green Building Council has given him the platinum rating. We are striving very hard to provide facilities. Newly trained coach restaurants have been provided. We had made it Divyangjan friendly. Even the Andhra Pradesh state government has given the best tourist friendly station award to Vijayawada railway station. Vijayawada railway station is a hub of activity with around 250 passenger trains and around 80 goods trains running across Vijayawada railway station. Vijayawada junction is one of the biggest junction and the busiest junction in the country, and it is a gateway for connection of south with the western part of the country, with the northern part of the country, and with the eastern part of the country. By virtue of that, the geographical position and the operations involved, Vijayawada junction is growing in leaps and bounds, and it has now attained a revenue of more than 500 crores. In future, there are plans for redeveloping Vijayawada railway station. The plans are being handled by the RLDA, and this will further enhance the facilities of Vijayawada railway station and make it into a truly world class station. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల ముంపునకు గురై నష్టపోయిన బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసి వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నష్టాల వివరాలను నమోదు చేయడం జరిగిందని, అత్యంత పారదర్శకంగా నివేదికలను రూపొందించి ఈ నెల 15న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రత్యేక బృందాలతో రీవెరిఫికేషన్ క్రాస్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన శనివారం నగరంలోని సింగ్ నగర్, వాంబే కాలనీ ప్రాంతాల్లో పర్యటించి నష్ట వివరాల డేటా రీవెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ జిల్లాలో వరద ముంపు నష్టాల నమోదు ప్రక్రియను దాదాపు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఏ కారణం చేతనైనా నష్టాల వివరాలు నమోదు కాని వారికి సంబంధిత సచివాలయాల ద్వారా మరో అవకాశం కల్పించి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ బృందాలు పరిశీలించిన వివరాలను యాప్లో నమోదు చేయడం జరిగిందన్నారు. నష్ట వివరాలను నమోదు చేసి నష్టపోయిన ప్రతి బాధితునికి సాయం అందించి వారిని కష్టాల నుంచి గట్టెక్కించి ఆదుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారదర్శకంగా నివేదికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ముంపు నీటి కారణంగా నష్టపోయిన గ్రౌండ్ ఫ్లోర్ నివాసితులతో పాటు మొదటి అంతస్తులో ఎలాంటి నష్టం జరిగినా అలాంటి వాటి వివరాలను కూడా సేకరించి నివేదికలో పొందుపరచాలని ఎన్యూమరేషన్ బృందాలకు స్పష్టమైన సూచనలు చేయడం జరిగిందన్నారు. ముంపు కారణంగా దెబ్బతిన్న వాహనాలకు, ఇతర ఆస్తులకు ఇన్సూరెన్స్ పరిహారాన్ని అందించాలన్న లక్ష్యంతో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్ సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కూడా పనిచేసేలా చర్యలు తీసుకున్నామని, ఈ సెంటర్ తర్వాత కూడా యథాతథంగా సేవలందిస్తుందని, బాధితులు ఫెసిలిటేషన్ సెంటర్లో వారికి సంబంధించిన క్లెయిమ్లను సెటిల్ చేసుకోవాలన్నారు. దాదాపు 20 ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు వారి పరిధిలో అప్పటికప్పుడే క్లెయిమ్లను సెటిల్ చేసి బాధితులకు సహకరించారు. సింగ్ నగర్, వాంబే కాలనీ, భవానీపురం, పాయకాపురం, కండ్రిక, వైఎస్ఆర్ కాలనీ, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో మెహ్మా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుసంధానంతో అర్బన్ కంపెనీ యాప్ ద్వారా వివిధ సేవలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వివరించారు. మెహ్మా ఆర్పీలు, సిబ్బంది వారి పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల ఫోన్లలో యాప్ను ఇన్స్టాల్ చేసి అవసరమైన సేవలు పొందేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చేస్తున్నామన్నారు. ఈ రిక్వెస్ట్ల ఆధారంగా టెక్నీషియన్లు స్వయంగా బాధితుల
బాధితుల ఇళ్లకు వెళ్లి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్, ఏసీ మెకానిక్, టీవీ టెక్నీషియన్ ఇలా వివిధ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 200 మంది టెక్నీషియన్లు ఈ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. అవసరం మేరకు బయట ప్రాంతాల నుంచి కూడా టెక్నీషియన్లు రప్పించి సేవలందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ల విషయంలో ఆయా కంపెనీలు లేబర్ ఛార్జీల్లో పూర్తిగా, స్పేర్ పార్ట్స్లో 50% మేర రాయితీ కల్పిస్తూ సేవలందించేలా చేస్తున్నామని కలెక్టర్ సృజన వివరించారు. కలెక్టర్ సృజన వెంట విజయవాడ నార్త్ తహసీల్దార్ సిహెచ్ శిరీషాదేవి, ప్రత్యేక అధికారులు ఏ హరికృష్ణ, భారతి, ఆర్ఐజీ వరప్రసాద్ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి గత వారం రోజులుగా ఎన్యూమరేషన్ చేయడం జరుగుతోందండి. మొదటి లెవెల్ ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఒకసారి ఆ డేటాని మళ్ళీ మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులని ప్రతి సచివాలయానికి నియమించి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతోంది. అంటే జస్ట్ క్రాస్ చెక్. మొదటి లెవెల్ ఐఏఎస్ అధికారులు 1500 టీముల దాకా బయట నుంచి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఇక్కడుండే సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ సహాయంతో ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేసే ముందు క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయడం కోసం జిల్లా అధికారులని, మండల స్థాయి అధికారులని రీవెరిఫికేషన్ కోసం టీమ్స్ వేయడం జరిగిందండి. వాటన్నిటిని రీవెరిఫై చేసిన తర్వాత రేపటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నీళ్లు ఎంటర్ అయితే నష్టం జరుగుతుంది కాబట్టి ఇంట్లో 3 అడుగులు 4 అడుగులు నీళ్ళు ఎంటర్ అయితే వాళ్ళందరివి రికార్డ్ చేసుకోవడం. అది గ్రూప్ హౌస్ ఇట్లా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అయితే పైన ఉండే వాళ్ళు కూడా కిందకి దిగలేకపోతున్నారు కాబట్టి కింద ఉండే వాళ్ళని రికార్డ్ చేస్తూ పైన ఉండే వాళ్ళ కష్టాన్ని కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన స్కేల్ ప్రకారము వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామరెడ్డి ఆకాంక్షించారు. వరద బారి నుండి కృష్ణలంక ప్రజలు గట్టెక్కడం దేవుని చిత్తమన్నారు.
తూర్పు నియోజకవర్గం పరిధిలోని 17వ డివిజన్ శాంపిల్ బిల్డింగ్ వద్ద రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి పాల్గొని భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కేవలం వేడుకలు నిర్వహించడమే కాకుండా వేల మంది భక్తులకు అన్న వితరణ చేయటం సంతోషకరమన్నారు. స్వామివారి ఆశీస్సులతో కృష్ణలంక ప్రాంత ప్రజలతో పాటు యావత్ మంది ప్రజానీకంపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్వామివారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న వేచారులను స్వీకరించారు. ప్రధాన కార్యక్రమంలో 16వ సంవత్సరం దేవుడి దయ వల్ల అవినాష్ గారు, అలాగే లోకల్ మా కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారు ఆ ఆధ్వర్యంలో అన్నదానం 2000 నుంచి 2800 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. 16వ సంవత్సరం అన్నదానం జరగడం, ఇలాగ దేవినేని అవినాష్ గారు ఆశీస్సులు, లోకల్లో తంగిరాల రామిరెడ్డి అన్న కార్పొరేటర్ గారు అందరి దగ్గరుండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 17వ డివిజన్లో దాదాపుగా ఈ సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ దగ్గర 16వ వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు డివిజన్ నాయకులు. అదేవిధంగా రాయల్ ఫ్రెండ్స్ సర్కిల్ సాయి గారి ఆధ్వర్యంలో ఇవాళ కూడా ఘనంగా ఇక్కడ దాదాపుగా ఇన్ని రోజులు కూడా పూజలు చేసి ఇవాళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధు గారు వచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ తోడున్నాం. అవినాష్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడ ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పుతుప్పలు పెడుతుంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావటం లేదు. ఎంతో శ్రమ అనంతరం ఓ బోటు 10 అడుగులు కదిలింది. అంతలోనే బోటు బోల్తా పడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రెయిన్లు, లిఫ్టులతో బోల్తా పడిన బోటును పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావటం లేదు. బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకొచ్చారు. అయినా వారి కృషి ఫలించలేదు. బయటకు తీసే సమయంలో లంకెల వల్ల బోట్లు కదటం లేదు. దీంతో మరో భారీ బోట్ సాయంతో చిక్కుకున్న బోటును బయటకు లాగేందుకు యత్నించారు. చివరికి గేట్ నుంచి 10 అడుగులు కదిలాక బోటు బోల్తా పడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రెయిన్లు, లిఫ్ట్లతో బోల్తా పడిన బోటును పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. చివరికి బోట్ల తొలగింపు ప్రక్రియను శుక్రవారం అధికారులు నిలిపివేశారు. నేడు బోటుకు బలమైన తాళ్లు, కొక్కేలు కట్టి బయటకు లాగాలని నిర్ణయించారు. విశాఖకు చెందిన డైవింగ్ టీంతో ఓ బోట్ను రెండుగా కోశారు. రెండుగా కోసిన ఆ బోటును తొలుత బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లను భారీ పడవల సాయంతో బయటకు తీనున్నారు. బ్యారేజ్ గోడలకు, గేట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం కూడా కలగకుండా బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరలో బోట్లు బయటకు తీసేలా చర్యలు తీసుకుంటున్నారు.
మీరంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలని నగరవాసులు వరద ముంపుకు గురైతే మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు కానీ అడ్రస్ లేకుండా ఉన్నారని మాజీ మేయర్ టీడీపీ నేత కోనేరు శ్రీధర్, మాజీ కార్పొరేటర్ హనుమంతరావు మండిపడ్డారు. ప్రజలు బాధల్లో ఉంటే వారిని ఆదుకునే కార్యక్రమం ఇంతవరకు మేయర్ ఆధ్వర్యంలో జరగలేదన్నారు. కార్పొరేషన్ ఆదాయంలో ముందున్న బాధితులకు సాయం చేయడానికి వెనుకడుగు వేస్తుందన్నారు. బాధితులను సీఎం చంద్రబాబు మాత్రమే ఆదుకున్నారని చెప్పారు. నగరపాలక సంస్థ బాధితుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పారు. వచ్చినట్టు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మరి విజయవాడ నగరంలో వరదకు ముప్పై, ఒక పక్కన ప్రజలు అల్లాడుతుంటే ఆర్థికంగానూ నష్టపోయారు, అన్ని రకాలుగా నష్టపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే కనీసం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఏదో సోమాషర్లాగా 2 సార్లు చేసి హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు. నీ వాళ్ళ రాజకీయం ఎలాగుందంటే ఏదో రకంగా ప్రజల్లో నేను ఉండాలని చెప్పేసి బురద రాజకీయాలు చేస్తున్నావు, వరదని బురద రాజకీయాలు చేస్తున్నావు. నారా చంద్రబాబు నాయుడు గారు 78 సంవత్సరాల వయసులో కూడా మరి వరదలు వచ్చిన వెంబటనే రాత్రనగా పగలనక ఆయనకున్న వయసు రీత్యా మరి ఎక్కడ ప్రమాదం జరిగిందో ఎక్కడ ప్రమాదం జరగబోతుందో అన్న ఆలోచన కూడా లేకుండా ఆయన ప్రజల కోసం తన యొక్క పదవిని కూడా పక్కన పెట్టి అధికారులను వెంట వేసుకొని అర్ధరాత్రనగా తెల్లారుజామునగా తిరిగి ప్రజలు పరికలించి వాళ్ళకి మనోధైర్యం ఇస్తారు. మరి ఇంత జరిగిన విజయవాడ నగరపాలక సంస్థకి ఉన్న విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న మేయర్కి కానీ డిప్యూటీ మేయర్లకు కానీ పాలకపక్షంలో ఉన్న కార్పొరేటర్లకు కానీ ఏమాత్రం చీకు చింత లేకుండా విరుగుపనం లేకుండా వీళ్ళు ఎవరి చేత ఎన్నుకోబడ్డాలో ఆ ప్రజలందరూ కూడా నానా తిప్పలు పడుతుంటే ఎక్కడ కూడా ఒక సాయం చేయటం కానీ, ఒక చోట పలకరించడం కానీ, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయటం కానీ ఎక్కడ జరగలేదు. మేము ఉన్నప్పుడు ఈ కాలాలు పొంగుతాయి అని చెప్పి ఎక్కడికక్కడ పూడికలు దించేవాళ్ళం. సుమారుగా దాదాపు 100 కోట్ల పైన 3 కోట్ల పైన ఖర్చు పెట్టేవాళ్ళం. జేసీబీలు పెట్టి జేసీబీకి స్పెషల్గా దీనికి ఒక బకెట్ తయారు చేయించి ఆ బకెట్ తోటి ఈ పూడికలు తీయటం జరుగుతూ ఉండేది. 3 సర్కిల్స్లోనూ అది తీసి ఒడ్డునేయటం కాకుండా ఆ జేసీబీ తీయగానే ఏమంటే ట్రాక్టర్లు వేయటం, ఆ ట్రాక్టర్ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తూ ఉండేది. ఎక్కడ రోడ్డు మీద ఉండేది కాదు. మేము ఉన్నప్పుడు రూపాయి లేక అప్పుల్లో ఉండి ప్రతి రూపాయిని జాగ్రత్తగా వాడితే చాలా ఇదిగా ఉండేది. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన 2019లో పార్టీ దిగిపోయే రోజు ముందు, నేను మేయర్గా దిగిపోయే ముందు ఒక 5 నెలల ముందు 010 ఇచ్చి విజయవాడకి సంవత్సరానికి 100 కోట్ల పైగా మిగిలేటట్టుగా 010 ఇవ్వటం వలన సంవత్సరానికి 100 కోట్ల పైగా నగర కార్పొరేషన్కి ఆదాయం వచ్చింది. మరి ఈరోజు ఇంత డబ్బు ఉండి ఇది కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఉన్న డబ్బు చాలవని ప్రతి సంవత్సరం విజయవాడ నగర అన్ని నగరాలతో పాటు విజయవాడ నగర ప్రజల మీద కూడా 15% ట్యాక్స్ పెంచి ఇయర్లీ చాలా భారం వేశారు. ఇంత ఆదాయం ఉండి ఇంత 100 కోట్లు వస్తుంటే కూడా మరి ఇవాళ ప్రజలు ఇంత నీటిలో ఇబ్బంది పడుతుంటే
మేయర్ అనే వాళ్ళు ఏంటంటే ఇటీవల వరద ఉధృతి ధాటికి దెబ్బతిన్న వంతెనలను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ శనివారం పరిశీలించారు. మైలవరం మండలంలోని చిలుకూరివారి గూడెంలో కొత్తగూడెం సెంటర్ నుంచి చిలుకూరివారి గూడెంకు చేరుకునే బుడమేరుపై వంతెన అప్రోచ్ రోడ్ కోతకు గురై వంతెన కుంగిపోయింది. స్థానిక నాయకులతో కలిసి వంతెన పరిశీలించి దీని మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. శాశ్వత ప్రతిపాదనపై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని పేర్కొన్నారు. మైలవరం మండలం చంద్రగూడెం గ్రామంలో ప్రధాన వంతెన కూడా పిల్లర్లు కదిలిపోయి ప్రమాదకర స్థితిలో ఉంది. ఇక్కడ భారీ వాహనాల రాకపోకలు నిషేధిస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్ఎండ్బి శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే వంతెనకు మరమ్మతులు చేపట్టాలన్నారు. కొండూరు మండలంలోని హవేలి ముత్యాలంపాడు గ్రామం వద్ద లో లెవెల్ చెప్టా కూడా పూర్తిగా వరద నీటిలో ధ్వంసమైందని, అక్కడ కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. శాశ్వత ప్రతిపాదనిక హై లెవెల్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు ఎప్పుడో గతంలోనే పంపామని, దీనికి నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వెల్లడించారు. వాక్ బోర్డ్ ఆస్తుల భూముల వ్యవహారంలో ముస్లింల కన్నా ముస్లింల మేతరులు ఎక్కువగా లాభపడుతున్నారనేది 100% వాస్తవమని సుఫీ మత గురువు ఆల్తాఫ్ బాబా పేర్కొన్నారు. మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికకు సంబంధించిన భూములు ప్రభుత్వ పరంగానో అనాధికారికంగానో ఎంక్వైరీ చేస్తున్నారని, ప్రభుత్వం లేదా మాఫియా సంస్థలు బాగుపడుతున్నాయని చెప్పారు. వాక్ బోర్డ్ ఆస్తులపై సుఫీమాత గురువు ఆల్తాఫ్ బాబా మీడియాతో మాట్లాడారు. వారికి అనుకూలమైన అధికారులను పెట్టుకుని వాక్ బోర్డును పూర్తిగా నాశనం చేశారన్నారు. ఇవాళ వాక్ చట్టాన్ని మార్చాలని కొత్తగా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి దేశమంతా అలజడి సృష్టించడం చాలా విచారకరం, బాధాకరం అన్నారు. ముస్లింలకు సంబంధించి ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని వివాదాస్పదంగా చేసి ఎందుకు పాలన చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జస్టిస్ సషార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారని నిలదీశారు. ముస్లిమేతరులే బాగుపడుతున్నారు, వాళ్లే దీనివల్ల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టుకుంటున్నారు అని అంబానీ లాంటి ఈ వ్యక్తులే వక్బోర్డ్ ఆస్తుల్లో భవనాలు నిర్మిస్తే ఇంకా ఈ భారతదేశంలో ఇంకెవరు? అంబానీ లాంటి సంస్థలే వక్బోర్డ్ ఆస్తుల్లో భవనాన్ని నిర్మించి ముంబై లాంటి ఒక ఉన్నత నగరంలో వాళ్ళు అంత ఆ స్థాయిలో భవనం నిర్మించి అది సుప్రీంకోర్టు దాకా, హైకోర్టు దాకా కేసులు సంవత్సరాలు తిరుగుతున్నాయంటే భారతదేశంలో పూర్తిగా మీరు ఏ ఎంక్వైరీ చేసుకున్నా కూడా, ఏ సంస్థతో మీరు విచారణ జరిపించుకున్నా, ఏ నిఘా వ్యవస్థతో మీ విచారణ జరిపించుకున్నా కూడా వక్ఫ్ బోర్డ్ ఆస్తులపై పూర్తిగా మాఫియా లేదా వక్ఫ్ బోర్డ్ ఆస్తులపై ముస్లిమేతరులే బాగుపడుతున్నారు, వాళ్లే దాన్ని అనుభవిస్తున్నారు. ముస్లింలకు, పేద ముస్లింలకు ఎక్కడ కూడా రవ్వంత కూడా వాళ్ళ పెళ్లిళ్ళకి కానీ, వాళ్ళ విద్య కోసం కానీ, వాళ్ళ ఉద్యోగం కోసం కానీ, వాళ్ళ ఉపాధి కోసం కానీ వక్ఫ్ బోర్డు ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఉన్న లక్షలాది ఎకరాలు రైల్వే ఆస్తుల గణపతిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని ప్రపూర్ణ శివ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పుష్కర కాలంగా ఈ సెంటర్లో స్వామివారి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కుల మతాలకు అతీతంగా స్థానికులంతా కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చిట్టినగర్ సెంటర్, గూడెల రాముల్ సెంటర్లో శ్రీ ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. 5 రోజుల పాటు ఇక్కడ కొలువై ఉన్న గణపతికి నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు మహేష్, విజయ్ కుమార్, శివారెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా స్వామివారికి ఈ సెంటర్లో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానికులందరూ ఐకమత్యంతో స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం విశేషమన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వివరించారు. 5 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు 6వ రోజు అత్యంత ఘనంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామన్నారు.
సేవా సమితి కమిటీ మెంబర్లు మేమందరం గత 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఇది 13వ సంవత్సరము. గత 5 రోజులు స్వామివారి పూజలు చాలా ఘనంగా నిర్వహించాము. బాగా పూజలు చేసి అందరూ బాగుండాలని కోరుకున్నాము. అలాగే డప్పు వాయిద్యాలతో డీజే సందలతో వినాయకుని ఊరేగింపు అనేది తీసుకెళ్ళాము. అట్లాగే ఉట్టి ప్రోగ్రాం కూడా పెట్టి చాలా దిగ్విజయంగా సక్సెస్ అయింది. అలాగే చుట్టుపక్కల ప్రజలకి గత 13 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈరోజు కూడా 5 రోజుల తర్వాత అన్నదానం అనేది చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రజలందరూ ఈ అన్నదానానికి వచ్చి స్వామివారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కోరుచున్నని చుట్టుపక్కల ప్రజలకి, విజయవాడ ప్రజలకి వస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఒక 500 మందికి ప్రతి సంవత్సరం చేస్తాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా అనుకున్న ప్రకారం ఒక 500 మందికి అన్నదానం చేస్తున్నాం. అందరూ వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి కృపకి పాత్రలు కావాలని కోరుచున్నాం. 13వ వార్షికోత్సవం శ్రీ పరిపూర్ణ శివ వినాయక సేవా సమితి 13వ వార్షికోత్సవం. మేము ఈ 13 సంవత్సరాల నుంచి చాలా బాగా చేస్తున్నాం. అందరూ సహకారం మాకుంది. కుర్రోళ్ళు కానీ, చుట్టుపక్కల ఉన్నోళ్ళు కానీ, ఎవరైనా సరే, మా చుట్టూ ఉన్న పెద్దలు కానీ ఎవరైనా అందరూ మాకు సహాయం అందించి మాకు తోడుగా ఉండి ఈ 13 సంవత్సరాలు చేయడం వల్లే మేము ఇలా ఘనంగా చేయగలుగుతున్నాం. వాళ్ళ సహకారం ఉంటే ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేస్తాము. కనుక దీనికి మాకు అందరూ సహకారం ఉండాలి. పెద్దల ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి నుంచి 13వ సంవత్సరం వార్షికోత్సవం. మేము ప్రతి సంవత్సరం ఈ చుట్టుపక్కల ఇళ్లలో అందరూ మాకు బాగా సహకరిస్తారు. మేము కూడా అందరం ఐకమత్యంగా ఉండి ఇలాగా రానున్న రోజులు కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం. ఇవాళ అన్నదాన కార్యక్రమం అండి. ప్రతి సంవత్సరం మేము దాదాపు ఎవరిని కాకుండా మాలో మేమే అందరం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు అన్నీ బయట వాళ్ళు కాకుండా మేము మా కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటామండి. ఇదంతా వరదల సమయంలో కృష్ణా బ్యారేజ్ ని పడవలు ఢీకొట్టడంపై సిబిఐ విచారణ జరిపించాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పడవలు ఢీకొట్టించడానికి కారణమైన సూత్రధారులను కఠినంగా శిక్షించాలన్నారు. విజయవాడ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడలో ముంపుకు గురైన ప్రాంతాల్లో అత్యధిక శాతం మంది వెనుకబడిన వర్గాల వారు నివాసాలు ఉండే ప్రాంతాలన్నారు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలకు అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలన్నారు. గతంలో ఎన్నడూ రానంతగా బెజవాడలో మీరు త్వరగా పంపు గురి కావటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను కదిలించి 10 రోజులుగా అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఆహారం, మంచినీళ్లు అందించడమే కాకుండా ప్రజలను రోగాల బారిన పడకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని సమర్థవంతంగా ముంపు ప్రాంతాలను మునుపటి స్థితికి తీసుకువచ్చారన్నారు. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఎన్నోసార్లు తుఫాన్లు వచ్చినా, ఎంత పెద్ద ఎత్తున వచ్చినా కృష్ణా నదిలో ఉన్న బోట్లు ఎప్పుడూ కూడా భద్రతా చర్యలు చేపట్టి దాని మీద జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు బాధ్యతలు తీసుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఏ ప్రమాదం ముంపు రాలేదు. మరి ఇటీవల వచ్చినటువంటి బెజవాడ బుడమేరు వరద ముంపు ఏదైతే ఉందో ఆ సందర్భంగా మొత్తం యావత్ రాష్ట్రంలో వస్తున్నటువంటి ఈ తుఫానులో భాగంగా కృష్ణా బ్యారేజీ దగ్గర బోట్లు వచ్చి ఆ గేట్లను ఢీకొనటం ఏదైతే ఉందో ఈ రోజున అనేక అనుమానాలకు దారితీసే పరిస్థితి ఉంది. ఆ ఢీకొట్టినటువంటి బోట్లు ఎవరివనే విషయంలో స్వార్థపూరితంగానో ప్రజలకు నష్టం తెచ్చే విధంగానో ఏమైనా కుట్రలు జరిగి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరిపించి రాష్ట్ర ప్రభుత్వం ఆ బోట్లు గేట్లు తగలడానికి వదిలినటువంటి ఢీకొట్టడానికి కారణమైనటువంటి సూత్రధారులని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని ఏపీ ఎంఆర్పీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉక్కు మరియు బొగ్గు గనులను కేటాయించి ప్రైవేటీకరణను నిలిపివేయాలని మాజీ ఎంపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం అమ్మివేయడానికి వేగంగా అడుగులు వేస్తుందని, అందులో భాగంగా 3 ఫర్నేస్లలో ఇప్పటికే 2 మూసివేశారన్నారు. తాజాగా 3వ ఫర్నేస్ ను కూడా మూసివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేటాయించిన గనులను సైతం కేబినెట్ సబ్ కమిటీ వెనక్కి తీసుకుందని పార్లమెంట్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని కోరారు. గనులను కేటాయించి ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవాలని కోరారు. 32 మంది తెలుగు బిడ్డల ఆత్మ బలిదానంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి నినాదంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మహోద్యమం ఫలితంగా సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈరోజు చాలా గడ్డు పరిస్థితులలో ఉన్నందువలన ఈరోజు ఈ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూత వేయించిన పరిస్థితి జరిగింది. అంటే దాదాపుగా ప్లాంట్ ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి. అంటే ఇది ఏమవుతుందంటే రోగి చావే కోరాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ 5 ఏళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని విమర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం. తుమ్మలపల్లిలో ఏర్పాటు చేసిన మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మైసూర్ మహారాజ్ వీరకృష్ణ దత్తవడియార్. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన గొప్ప రచయిత్రి మొల్ల అంటూ కితాబు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో చరిత్ర సృష్టించిన విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడకు MSG1 హోదా రావడం గర్వకారణమన్న DRM నరేంద్ర పాటిల్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.